ఎలా ఉన్నారు ఫ్రెండ్స్ అందరూ? ఇవాళ మనం చికెన్ బటర్ మసాలా ఎలా చేస్తున్నాం చూసేద్దాం రండి. ఫస్ట్ మనం ఇన్స్టెంట్ చేస్తున్నాం. ఫస్ట్ మనం 1/2 కిలో బోన్లెస్ చికెన్ తీసుకున్నాము. దాంట్లో కారం, సాల్ట్, ఇంకా అల్లం వెల్లుల్లి పేస్ట్ ఒక 2 స్పూన్స్, కారం ఒక 1 టేబుల్ స్పూన్, నెక్స్ట్ పసుపు, గరం మసాలా అనేది యాడ్ చేయాలి. గరం మసాలా యాడ్ చేసిన తర్వాత మనం ఈ మిక్చర్ని మొత్తం బాగా పీసెస్కి మసాలా మొత్తం పీసెస్కి పట్టేటట్టు బాగా కలుపుకోవాలి. పెరుగు వేయకూడదు, పెరుగు వేస్తే మనకి స్టవ్కి అంటుకునిద్ది. ఫ్రై చేసేటప్పుడు ఇది మొత్తం కలుపుకున్న తర్వాత ఒక 1/2 అవర్ దీన్ని పక్కన పెట్టేయాలి. 1/2 అవర్ మొత్తం, ఎందుకంటే ఈ మసాలా మొత్తం మన పీసెస్కి పట్టాలి. ఇప్పుడే మనకి అది టేస్టీగా వచ్చింది బటర్ చికెన్ మసాలా అనేది. నెక్స్ట్ ఇది మనకి మదర్స్ రెసిపీ బటర్ చికెన్ మసాలా ఇన్స్టెంట్ది. ఇది మనకి సూపర్ మార్కెట్లో ఎక్కడైనా అవైలబుల్గా దొరికింది. నెక్స్ట్ ఒక ప్యాన్ తీసుకొని ఆయిల్ హీట్ చేయాలి. ఆయిల్ హీట్ చేసిన తర్వాత నెక్స్ట్ మనం మ్యారినేట్ చేసి పీసెస్ పెట్టుకున్నాం కదా, ఆ పీసెస్ని మొత్తం మనం ప్యాన్లో వేసి ఫ్రై చేయాలి. ప్యాన్లో ఫ్రై చేసిన తర్వాత అది బాగా గోల్డెన్ బ్రౌన్ కలర్ అనేది రావాలి. గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు మనం ఈ పీసెస్ని ఫ్రై చేసుకోవాలి. 2 బ్యాచెస్గా ఫ్రై చేసుకోవాలి. ఒకేసారి అన్నీ వేసి ఫ్రై చేయకూడదు. అప్పుడే మనకి బాగా ఫ్రై అయ్యి గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చింది. ఇప్పుడు ఫుల్ ఫ్యాట్ మిల్క్, బాగా మీగడ ఉన్న పాలు ఒక 2 కప్స్ తీసుకొని, ఇది మదర్స్ రెసిపీ ఉంది కదా మనది, అది మసాలా మొత్తం పాలల్లో వేసి గడ్డ కట్టకుండా బాగా కలుపుకోవాలి. అలాగే పక్కన స్టవ్ మీద ఒక కప్ 2 కప్స్ మిల్క్కి 1 కప్ వాటర్ వేసి బాగా బాయిల్ అవ్వడానికి పెట్టాలి. వాటర్ బాగా బాయిల్ అవ్వాలి. అంతలోపు ఈ మిక్చర్ మొత్తం మనం బాగా కలుపుకోవాలి. బాగా కలిపిన తర్వాత ఆ వాటర్ బాయిల్ అయింది కదా, ఆ వాటర్లోకి మనం కలుపుకున్న మిక్చర్ మొత్తం వేయాలి. దీంట్లో మనకి కారం ఇంకా సాల్ట్ అనేది కొంచెం పట్టింది. కారం సాల్ట్ అనేది కూడా మనం చూసుకుంటూ కొంచెం వేసుకోవాలి. వేసిన తర్వాత అది బాగా బాయిల్ అయిన తర్వాత చూడండి, ఇట్స్ పక్కన మనకి మన పీసెస్ మొత్తం ఫ్రై అయిపోయి రెడీగా ఉన్నాయి. చూడండి, ఇలా గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు మనం ఫ్రై చేయాలి. ఫ్రై చేసిన తర్వాత ఇది మసాలాలోకి వేసేయాలి. మనం ఫ్రై చేసుకున్న మసాలా ఉంది కదా, ఆ మసాలాలోకి మనం ఫ్రై చేసుకున్న పీసెస్ అనేది వేసేయాలి. నెక్స్ట్ మీగడ లేకపోతే బటర్, మన దగ్గర ఏది అవైలబుల్గా ఉంటే అది. నెక్స్ట్ అది మొత్తం వేసి బాగా కలుపుకోవాలి. ఈ స్టేజ్లోనే వేయాలి మనం. ఎప్పుడంటే అది వేసిన తర్వాతే మనం చికెన్ వేసిన తర్వాతే ఈ మీగడ అనేది వేయాలి. మీగడ లేదా మిల్క్ పైన ఉండిద్ది కదా మీగడ, అది. లేకపోతే క్రీమ్ దొరికిద్ది కదా మనకి, క్రీమ్ అన్నా వేసుకోవచ్చు, బటర్ కూడా వేసుకోవచ్చు. మన దగ్గర ఏది అవైలబుల్గా ఉంటే అది వేసుకోవచ్చు. నేను మాత్రం మీగడ వేసాను. చూసి బాగా ఫ్రై అవ్వాలి. ఆ గ్రేవీ అనేది ఫ్రై అయిన తర్వాత మనకి చూడండి, నెక్స్ట్ మనం ఘీ ఆయిల్ 2 కలిపి నేను ఫ్రై చేయడానికి యూజ్ చేశాను చికెన్ పీసెస్. అది కూడా ఎత్తి దీంట్లోకి ఈ గ్రేవీలోకి వేయాలి. బాగా కలపాలి. వేసిన తర్వాత నెక్స్ట్ అది మనకి ఆయిల్ పైకి తేలేంత వరకు దాన్ని సన్నని మంట మీద వేసి స్టవ్ మీద వేయాలి. అది బాగా ఫ్రై అయిన తర్వాత అప్పుడు మనం దానిపైనుంచి గరం మసాలా ఈ స్టేజ్లో కూడా కొంచెం వేసుకుంటాము. సన్నని మంట మీద వేసి బాగా కలపాలి. కలపకపోతే అడుగంటే ఛాన్స్ ఉంటుంది. చూడండి, దగ్గరగా మనం బటర్ చికెన్ తయారైపోయింది. ఆయిల్ మొత్తం పైకి తేలింది. దాంట్లో కొంచెం కొరియాండర్ వేయాలి. కొరియాండర్ వేసి ఆఫ్ చేసేయాలి. చూడండి, మన హోటల్ స్టైల్ బటర్ చికెన్ రెడీ అయిపోయింది. సూపర్గా ఉంటుంది. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ షాహీన్ స్వీట్ హోమ్. ప్లీజ్ లైక్, షేర్ అండ్ కామెంట్.